పైలాన్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల పైలాన్ కాలనీ నాగార్జున సాగర్ పిల్లలందరికీ మొట్టమొదటిసారిగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. Dear friends, all of you, happy Children's Day. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. I wish you all children's very happy Children's Day. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. పిల్లలందరికీ స్వయం పరిపాలన దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాము. మరి ఈరోజు కార్యక్రమానికి పిల్లలందరూ చక్కగా తయారై వచ్చి మా యొక్క టీచర్ రోల్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. చక్కగా నిర్వహిస్తున్న టీచర్లు పడే కష్టాలు ఏంటో పిల్లలకు కూడా స్వయంగా తెలవడం కోసమే ప్రతి విద్యార్థులకు స్వపరిపాలన దినోత్సవం జరుపుతున్నాము. ఆ రోజులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది సార్. మరి ఈ కార్యక్రమానికి అందరూ చక్కగా తయారై వచ్చారు. మరి డిఓ, ఎంఈఓ, హెచ్ఎం, పీడి మరి టీచర్స్గా వివిధ పాత్రల పిల్లలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమం చక్కగా నడుస్తుందండి. ఈ కార్యక్రమంలో అందరూ చక్కగా ఉత్సాహపడు మా ఉపాధ్యాయులు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుందండి. మరి అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడం, ఈ సమావేశానికి అందరిని ఆహ్వానించడం జరిగింది. మరి 10th క్లాస్ 10వ తరగతి విద్యార్థులు రాయబోయే వారికి యొక్క ఆధార్ కార్డు తల్లిది, తండ్రిది, బాబుది తీసుకొని లోటుపాట్లు సరిచేసి ఎస్ఎస్సి పరీక్షలు పంపించడానికి మేము సన్నద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మా పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే స్వపరిపాలన దినోత్సవం జరుపుతున్నాము. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ వేషధారణ కానివ్వండి అన్నీ చాలా చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారంటే అది అప్పుడప్పుడు ఇలాంటివి పెట్టడం కూడా పిల్లలకి వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ కలిగించిన వాళ్ళం అవుతున్నాము. అలాగనే ఉంటున్నారు వాళ్ళు. అసలు హెచ్ఎం పాత్ర ఎవరు పోషిస్తున్నారో వాళ్ళు అడుగుతున్నప్పుడు హెచ్ఎం ఎలా ఉంటారో ఎలా మాట్లాడతారో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్లకు కూడా అన్నీ తెలుస్తాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల వాళ్ళ బరువు బాధ్యతలు ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు అందరూ అభినయిస్తున్నారని చెప్తున్నారు. నాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది వాళ్ళు. శుభాకాంక్షలు. గౌరవ కీర్తిశేషులు భారత తొలి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడమైనది. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమాన్యాల స్కూళ్ళల్లో ఈ బాలల దినోత్సవాన్ని ఉత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పిల్లల యొక్క వ్యక్తిమత్వం, పిల్లల యొక్క హక్కులు, పిల్లల యొక్క బాల్యం ఎంతో మధురమైనది. బాల్యం అనేది మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి పిల్లల యొక్క వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ యొక్క నైపుణ్యాలు ఇవన్నీ కూడా ఈ బాల్య దశలోనే అన్నీ మంచిగా వాళ్ళు రూపుదిద్దుకుంటాయి. కాబట్టి ఇటువంటి క్షణాలు మళ్ళీ రావు. 14 జాతీయ బాల దినోత్సవ పిల్లలందరికీ, పాఠశాల విద్యార్థులందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో బాల దినోత్సవం సందర్భంగా మా స్కూల్ విద్యార్థులకు సెల్ఫ్ గవర్నమెంట్ డే స్వపరిపాలన దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చిన పాత్రల్ని చాలా చక్కగా పోషిస్తున్నారు. గులాబీ తోటలో తుమ్మెదలు, రంగురంగుల తుమ్మెదలు చిరాకులు ఎట్లా వస్తున్నాయో మా స్కూల్లో పిల్లలు కూడా ఎట్లా రంగురంగుల డ్రెస్సులతో వాళ్ళకి ఇచ్చిన పాత్రని చాలా చక్కగా పోషిస్తూ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్ని కానీ
వాళ్ళకి క్లాస్ మెయింటెనెన్స్ కానీ తర్వాత బ్లాక్ బోర్డ్ యూజ్ కానీ వాళ్ళకి మేము ఇచ్చిన ఏవైతే క్రైటీరియా ప్రకారం వాళ్ళని సిద్ధం కామని చెప్పినామో ఆ విధంగా వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యి మా పిల్లలు చాలా చక్కగా బోధన చేస్తున్నారు. దానికి నేను చాలా సంతోషంగా సందర్భంగా మా పాఠశాలలో ముఖ్యంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇదే సందర్భంలో మా పాఠశాలలో సెల్ఫ్ గవర్నమెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సెల్ఫ్ గవర్నమెంట్లో కూడా పిల్లలు చక్కగా పాఠాలు బోధిస్తూ వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యేటట్టుగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. Dear friends, all of you, happy Children's Day. And నేను ఈరోజు మా స్కూల్లో డిఓ పోస్ట్ క్యారెక్టర్ చేస్తున్నాను. నేను మంచిగా హ్యాపీగా మొత్తం సంతోషంగా ఏం రావాలి కోరుకుంటున్నాను. Miss Vidya Tejasri, I am studying 10th class. Miss Devi, I am studying 10th class. I wish you all children's very happy Children's Day. And my teachers, principals, friends, happy Children's Day. Thank you. నా పేరు రమ్య, నేను చదువుతున్నది 10వ తరగతి. బాలికల దినోత్సవం శుభాకాంక్షలు. బాలికల దినోత్సవం శుభాకాంక్షలు. బ్రహ్మ, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు మధు, అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను మహేష్, I am studying 10th class. All of us happy Children's Day to my friends and various brothers and principal and teachers. Happy Children's Day once again. Thank you. Good morning everybody. My name is Kiran Sai Kumar. I am studying 9th class. I wish you all happy Children's Day. Thank you. నా పేరు నాగరాజు. చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. ఇది జరుపుకుంటున్న మా క్లాసెస్ మా స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. టీచర్స్గా చేస్తున్నాం, పిల్లలందరూ బాగుంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. సెల్ఫ్ గవర్నమెంట్ ఈరోజు నేను సోషల్ సబ్జెక్ట్ తీసుకొని చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ సెల్ఫ్ గవర్నమెంట్ ఆనందంగా